హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. పొలమున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అయితే ఇదివరకైతే వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం పంట పండించే పొలానికి మాత్రమే వేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా 21 నుంచి 24వ తేదీలోపు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలో ఎవరైతే ఈ రైతు భరోసా కింద అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఎవరైనా సరే కామెంట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. రైతు భరోసా కొరకు దరఖాస్తు. ఇక్కడ చూడండి, కుటుంబ యజమాని పేరు అడుగుతుంది కదా. ఈ రైతు భరోసా కోసం ఎవరైతే మీ ఇంటి నుంచి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ పేరైతే ఇక్కడ రాయండి. తర్వాత తండ్రి పేరు ఇక్కడ రాయండి. ఒకవేళ లేడీస్ అయితే భర్త పేరు అయితే రాయండి. ఇక్కడ చిరునామా, ఫస్ట్ మీ ఇంటి నెంబర్ రాయండి, తర్వాత మీ విలేజ్ నేమ్ రాయండి, తర్వాత మీ మండల్ నేమ్ రాయండి, తర్వాత మీ డిస్టిక్ మీ పిన్ కోడ్ నెంబర్ అయితే రాయండి. ఇక్కడ క్యాస్ట్ ఉంటుంది కదా, మీది ఎస్సీ ఎస్టీ బీసీ, మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే ఇక్కడ రాయండి. బ్రాకెట్లో సబ్ క్యాస్ట్ కూడా రాయండి. ఇక్కడ వైవాహిక స్థితి ఉంది కదా, ఇక్కడ మ్యారేజ్ అయిందా కాలేదా, విడోనా వితంతు అని అడుగుతుంది. మీరు ఏదైతే అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీరు ఈ రైతు భరోసా కోసం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, మీ పేరు అయితే ఇక్కడ రాయండి. మీ పేరు రాసిన తర్వాత వయస్సు, మీ ఏజ్ ఉంటుంది కదా, మీ ఏజ్ అయితే ఇక్కడ రాయండి. యజమానితో గల సంబంధం అంటే మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్లకు మీరు ఏమైతే ఆ సంబంధం అయితే ఇక్కడ రాయండి. మీ భూమి సర్వే వివరాలు, మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఇక్కడ రాయండి. మీకు ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ రాయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రిమార్క్లో రాయండి. మీది అసైన్ ల్యాండ్ కానీ లేదంటే పట్టా పాస్బుక్ లేకుంటే మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ రిమార్క్లో రాయండి. అయితే ఈ రైతు భరోసా పల్లెటూరు వాళ్ళకి అంటే రూరల్ వాళ్ళకి 1,50,000 ఇన్కమ్ ఉన్నా పర్వాలేదు. సిటీలలో ఉండే వాళ్ళకి మాత్రం 2 లక్షల కంటే ఎక్కువైతే ఉండద్దు. ఇక్కడ చూడండి, దరఖాస్తుదారుని సంతకం. ఎవరైతే ఈ రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ సంతకం పెట్టాలి. ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ అయితే దీనికి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి విలేజ్లో 21 నుంచి 24వ తేదీలో గ్రామ సభలు అయితే నిర్వహించబడుతున్నాయి. మీ గ్రామ సభలలో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసి మండల స్థాయి నుంచి వచ్చిన అధికారులకైనా సరే లేదంటే మీ గ్రామ పంచాయతీ అధికారులకు ఈ అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్ చేసిన తర్వాత 26 నుంచి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాల కోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.